ముగింపు ప్రచురించిన సంచిక విడుదలైన రోజు పాఠకుల సన్మానంతో పాటు గిఫ్ట్ ప్రకటించాడు ఎడిటర్. పేరు చెప్పలేదు తనకు కూడా. ఏమిటా గిఫ్ట్? అతడి ఆలోచనల్ని భగ్నపరుస్తూ ఫోన్ మోగిందా రాత్రి. ఎవరెత్తాడు. 7 నెలల్లో నీ ఇంటికి ఏ అబ్నాక్షియస్ కాల్ రాకపోయేసరికి నీ కాల్స్ని రికార్డ్ చేయటం మానుకున్నారనుకుంటాను టెలిఫోన్ వాళ్ళు. అయితే కావచ్చు. నువ్వెవరివి? ఆమె నవ్వింది వికృతంగా, లయ తప్పిన విరంచిలా. ఇంకెవరుంటారు? మౌనికని. మౌనికని చంపావనుకుంటాను. భార్గవికి మూర్ఛ వచ్చినంత పనైంది. నువ్వెవరివి? నిజం చెప్పు. నువ్వేదో ఊహిస్తున్నావు. ఆమె నవ్వి, వచ్చే సంచికలోనే ముగింపు ప్రకటించారు కదా అంది. అవును, చంపాను. నాలో ఉన్న శాడిజాన్నంతా పిండి కోపంగా, దృఢంగా చెప్పాడు భార్గవ. ఆమె నవ్వింది మళ్ళీ, ఆగకుండా నవ్వుతోంది. భార్గవ చెలించలేదు. పరమ కిరాతకంగా వస్తున్న ఆ నవ్వుల ప్రకంపనాలు అతడి మెదడు గదుల్లోకి జొచ్చి కోటనాలు గావిస్తున్నా నిగ్రహించుకున్నాడు గాని చెలించలేదు. డోంట్ లాఫ్, ఐ సే హూ ఆర్ యూ అరిచాడు. నవ్వి నవ్వి అవతలి వ్యక్తికి పొలమారింది. గొంతు నరాలు తెగి పడుతున్నట్లు రొప్పుతూ ఆయాసపడుతున్న శబ్దం. బురుకిటి ముడివేసి విన్నాడు భార్గవ. రక్తం కక్కుకుంటే ఊపిరితిత్తులు సవ్వడి చేసే బరువైన శ్వాస చేస్తున్న శబ్దం. అర నిమిషం తర్వాత నిస్సహాయంగా ఫోన్ పెట్టిన చప్పుడు. భార్గవ నిట్టూర్చాడు. తన ఇంటికి ఫోన్ చేయడం ఇదే మొదటిసారి. మళ్ళీ టెలిఫోన్ భవన్కి నిఖిల్ని తీసుకెళ్ళి నిఖిల్. అతడి గుండెనాళాలు తెగిపోయాయి. కళ్ళల్లో నీటి తెమ్మెరలు. ఎక్కడికి పోయాడో పిచ్చివాడు. నికృష్టమైన ఆలోచనల్లో తనను ఇరికించి నిర్లిప్తను బలిచేసి భార్గవ కళ్ళు మూసుకున్నాడు బాధగా. అదే రాత్రి 1 గంట దాటుతున్న ప్రాంతాన నర్సింగ్ హోం ఆవరణలో గస్తీ తిరుగుతున్న పోలీసులు కునికిపాట్లు పడుతున్నారు. చీకట్లో ఫర్టిలిటీ క్లినిక్ కోడిగుడ్డు రంగులో మెరుస్తోంది. ప్లాంట్ ల్యాబ్ చుట్టూ ఉన్న అశోక చెట్లు గాలికి తల్లలాడిస్తున్నాయి. ఏ పాపపుణ్యాలు ఎరుగని పసిపిల్లలు నిద్రలో ఉలిక్కిపడి తల్లి రొమ్ము కోసం ప్రాకులాడి తిరిగి నిద్రపోతున్నారు. పొదివి పట్టుకున్న తల్లుల స్థితి అంతే ఉంది. ఆసుపత్రి అంతటా నిశ్శబ్దం. అప్పుడే జరిగిందది. ఏ అలజడి లేకుండా 2 మెత్తని పాదాలు నిశ్శబ్దాన్ని సైతం నివ్వెరపరిచేలా నెమ్మదిగా వచ్చాయి 8వ వార్డులోని ఒక మంచం దగ్గరికి. 19 రోజుల పసిగుడ్డు ప్రశాంతంగా నిద్రపోతోంది. ప్రపంచంలోని మాతృత్వం అంతా ఆపాదించుకున్న సంతృప్తిలో ఆ బిడ్డని పెనవేసుకొని పడుకున్నది 20 ఏళ్ల తల్లి. వాళ్ళ మంచం పక్కనే కింద పడుకునుంది ఓ ముసలమ్మ. 52 బెడ్లున్న పెద్ద వార్డది. మసక వెలుతురుంది. ఉక్కు సంకెళ్ళయి బిగుసుకున్న పిడికిళ్ళి మధ్య ఏ ఆర్తనాదం చెయ్యలేని స్థితిలో పసిగొంతులోని ప్రాణం కళ్ళను తేలేసి కొనుకుల్లోంచి పోయింది. 1 నిమిషం తర్వాత పని పూర్తయ్యాక పాదాలకు నిశ్శబ్దాన్ని తొడుక్కున్నట్లు కదిలిపోయాయి కాళ్ళు. ఆ రాత్రి శిశుమేధానికి మరో పాపమెరుగని బలిపశువు. 10 నిమిషాల తర్వాత మెలకు వచ్చిన తల్లి జాకెట్ హుక్ తీసి రొమ్ముల్ని తడుముతుంది. రొమ్ము తీసి ఆ పసిపాప బోసినోట్లో దూర్చి నిద్రలోకి జారింది మళ్ళీ. ఆ పాప చనుమొనని చపరించలేదు. ఆసుపత్రి వరండాలోని క్షణాల ముళ్ళు జరిగిపోతూ ఎంతకీ జరగని నిమిషాల ముళ్ళుని 60వసారికి తోస్తోంది. 60 సార్లు ముందు నెట్టబడిన నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళుని తోసేసరికి బాధగా అరిచింది టంగ్ టంగ్ మని. స్పెషల్ వార్డులో అడుగులు అడుగులేస్తూ వచ్చిన ఆ పాదాలు మరో చోట ఆగాయి. దోమదెర ఉన్న మంచం దగ్గర. అందులో అరటి బోదెలా పడుకున్న స్త్రీని చూడగానే తెలుస్తుంది గొప్పింటి ఆడదని. పక్కలో 7 రోజులు కూడా నిండని పసిగుడ్డు. బొడ్డు కోసిన తడి కూడా ఆరకుండా ఆ హస్తాలు మెల్లిగా తెరను తొలగించాయి. శిశువు పక్కకు ఒత్తిగిలగడానికి ప్రయత్నించి మూలిగింది. కళ్ళు తెరిచి పైకొస్తున్న హస్తాన్ని చూసి బోసిగా నవ్వింది. కల్మషం లేని ఆ నవ్వుకు కర్కశ హస్తాలు జాలిపడి వెనక్కి వెళ్ళాయి. ఆ జాలి క్షణంసేపే. కాళ్ళు ఆడిస్తూ నవ్వుతున్నాడా బాబు. తర్వాత ఉచ్చులో ముడుసుకున్న ఆ ఉక్కు పిడికిళ్ళ బలానికి తాళలేక బాధగా మూలిగిందా శిశువు. ఆ పాటి అలికిడికే కళ్ళు తెరిచిన ఆమె కెవ్వున అరిచింది. ఆసుపత్రి దద్దరిల్లేలా, పసిగుండెలు బెంబేలెత్తి పగిలిపోయేలా, అక్కడి నిశిరాత్రి వణికిపోయేలా. నర్సింగ్ హోం మేడ మీద గదిలో రీసెర్చ్ బుక్స్ చదువుకుంటున్న లక్ష్మి ఉలిక్కిపడింది. క్షణంలో కట్టెను పక్కకు తప్పుకుంది ఆ ఆకారం. స్పెషల్ వార్డుని అటాచ్ అవుతున్న మరో ప్రత్యేక గదిలో పడుకున్న రంగి దిగ్గున లేచింది. భయంగా పొట్టను తడిమి చూసుకుంటూ. ఒక్కసారిగా అంతా లేచారు. పోలీసులు, నర్సులు, జూనియర్ డాక్టర్లు, పేషెంట్లు, అటెండర్లు. కల్లోలమైన హడావిడి.
అప్పుడేడుస్తోంది మరో తల్లి కూడా. తన బిడ్డ వైపు చూసుకొని ఒక్క ఉదుటున క్రిందికి పరిగెత్తుకొచ్చింది లక్ష్మి హతాశురాలై. చనిపోయి ఉన్న శిశువును చూసి. ఆ తల్లుల ఏడుపు హృదయ విదారకంగా ఉండి ఆస్పత్రిని వణికిస్తున్నాయి. అంతలోనే ఒక నర్సు పరిగెత్తుకొచ్చి డాక్టర్ అక్కడ కూడా స్పెషల్ వార్డు వైపు చూపిస్తూ చెప్పింది. వేగంగా అటు నడిచింది. అక్కడ ఒక స్త్రీ గుండెలవిసేలా ఏడుస్తోంది. డాక్టర్ నా కొడుకుని చంపారు డాక్టర్. ఇప్పుడే డాక్టర్. ఎవరు? చూసావా? ఆడో మగో గుర్తుపట్టరాని నీడలా కనిపించింది డాక్టర్. ఆమె బిడ్డ వైపు చూస్తూ పిచ్చిదానిలా ఏడుస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు ఆపుతున్నారు. పోలీసులు బూట్లు టకటకలాడిస్తూ అన్ని వార్డులు గాలిస్తున్నారు. నర్సింగ్ హోంలోని ప్రతి తల్లి గుండెలకు హత్తుకొని తమ బిడ్డ వైపు చూసుకుంటుంది భయం భయంగా. లక్ష్మి కళ్ళల్లో తిరిగిన నీళ్లు బాధగా రెప్పలు మూసుకోగానే కన్నీరై జారిపడింది. వేగంగా వెనక్కి తిరిగొచ్చి సోఫాలో కూలబడింది తల పట్టుకొని. మతమా? ప్రకృతి మర్మాంగంలోంచి బయటపడ్డ మరుక్షణమే మాయాలా కప్పుతున్న మతమా? మౌఢ్యం నింపుకొని సాటి మనిషి చావుని కోరే మారణహోమాన్ని సృష్టించే ఉన్మాదమై అవతరించుకు. మత గ్రంథాల పుటల్లో శిథిలమైపోతున్న అహింసా బోధనల్ని అంతరింపజేయకు. మానవ నెత్తుటి కీలాగ్ని రేఖల ప్రళయ ప్రభంజనంలోంచి మారణాయుధాల మధ్య ఎన్నెన్ని అవతారాల్లో నువ్వు. ఎన్ని శతాబ్దాల నుంచి శాంతి పావురాల రెక్కల్ని తెంచావు. ఎన్ని యుగాల నుంచి బోధి వృక్షాల చిగుళ్లను త్రుంచావు. ఈనాడు ఏ పాపమెరుగని పసికొనల్ని బలి తీసుకుంటున్నావు. కుల వర్ణ భేదాల జాత్యహంకారం తప్ప గుండెల్లోనైనా ఉండేవి 4 గదుల్ని నువ్వెప్పుడూ దర్శిస్తావు? డాక్టర్! ఆమె తలెత్తి చూసింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఎదురుగా ఒక జూనియర్ డాక్టర్, మరో నర్స్. ఆ స్పెషల్ వార్డులోని మదర్ని ఆపటం మా తరం కావడం లేదు. డాక్టర్ లక్ష్మి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. వాళ్ళ డాడీకి ఫోన్ చేయాలంటుంది. వాళ్ళ ఫాదర్ ఎవరు? నేనే చేస్తాను. నా హోమ్ మినిస్టర్ గారు చెప్పాడు జూనియర్ డాక్టర్. ఎస్ డాక్టర్. ఆయన గారి ముద్దుల మనవడే పోయింది. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యేది. మనవడి 21st డే ఘనంగా చేయడానికి ఏర్పాట్లలో ఉన్నాడా మినిస్టర్. నర్సు చెప్పింది వినగానే నిలువున వణికిపోయింది లక్ష్మి. సూర్యుడు క్యాన్సర్ రోగిలా రక్తం కక్కుకుంటూ వచ్చాడు. వాటికే హోమ్ మినిస్టర్తో సహా మరింతమంది మంత్రులు, పోలీస్ ఆఫీసర్లు, డిటెక్టివ్లు చేరుకున్నారు. గుమిగూడిన ప్రజల్ని అదుపులో పెట్టడం పోలీసు లాఠీలకు తరం కావడం లేదు. ఇప్పుడు అక్కడికి వచ్చిన భార్గవ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. రంగిగాని చంపబడిందా అనుకొని అందర్నీ తప్పుకుంటూ లోనికి నడిచాడు. అంటుండగా విన్నాడు శిశు హత్యలు జరిగాయని. డాక్టర్ లక్ష్మి హోమ్ మినిస్టర్తో చర్చిస్తోంది మేడపైన. భార్గవ రంగిగది దగ్గరికి రాగానే శరత్ కనిపించాడు. భార్గవను చూసి శరత్ మొహం విప్పారింది. ఆప్యాయంగా కరచాలనం చేశాడు. ఏం లేదు, రంగినోసారి చూసిపోదామని అన్నాడు నసుగుతూ. అతన్ని విష్ చేసినా శరత్ భార్గవ్ కుడి చేతిని గమనించలేదు. గమనించినా గుర్తించలేదు. ఆ చేతి బొటనవ్రేలి గోటికి పాకెటర్స్ ఉపయోగించే బ్లేడుంది. చూపుడు వేలికి పొటాషియం సైనైడ్ పూయబడుంది. స్త్రీ 2 శిశువులు హత్య చేయబడ్డారట. అవును భార్గవ, లక్ష్మి కేసు గెలిచాక మతోన్మాదుల దౌర్జన్యం అయి ఉంటుంది. మా కోసం, మాకు కావలసిన ఒక్క వారసుడి కోసం మీరెందరూ కష్టాలు అనిపిస్తున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. బాబీ మాయమవడం సుగాత్రిని కూడా కుంగదీస్తోంది. భార్గవ, నేను ఇప్పటి వరకు ఎవరిని క్షమాపణని కోరలేదు. ప్లీజ్ పార్డన్ మీ. శరత్ కళ్ళలోని తడి చూసి ఎలా జరగాలంటే అలా జరిగి తీరుతుంది అన్నాడు. వాళ్ళిద్దరూ రంగి గదిలోకి నడిచారు. రంగి, ఈయనెవరో తెలుసా? పుట్టబోయే బాబుకు స్పర్మ్ దానం చేసింది ఈయనే చెప్పాడు శరత్. రంగికేం అర్థం కాకపోయినా గుడ్ ఈవినింగ్ అంది. నవ్వి ఇది ప్రొద్దుటి సమయమే, గుడ్ మార్నింగ్ అనాలి అన్నాడు. భార్గవ కూడా నవ్వాడు. ఇప్పటికైనా మా మీద కోపం తగ్గిందా? తిరిగి అడిగాడు శరత్. కోపమేం లేదు. ఈ స్థితుల్లో బయటికి రావడం లేదు. బాబీ లేని లోటు భరించలేకపోతున్నాను. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అన్నాడు భార్గవ. ఇప్పుడు జరగబోయే దాంతోనే తన బాబీ బ్రతుకు ఆధారపడుతుందని మనసులో అనుకుంటూ సుగాత్రి గారు రాలేదా అన్నాడు. అమ్మగారు కూడా ఈ బేబీ వ్యతిరేకతతో కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేశామని దిగులు పడిపోతూ ఇంట్లోనే ఉంటోంది. నిర్లిప్త స్థితి కూడా తెలుసు కదా. తెలిసింది శరత్ గారు. నిఖిల్ ఎటూ వెళ్ళిపోయాట. ఇది తెలుసుకోవడానికే మీ ఇండస్ట్రీ నంబర్కు ఫోన్ చేశాను. కానీ ఎవరూ రిసీవర్ ఎత్తలేదు. 4 రోజుల క్రితమే కార్మికులకు మాకు పొత్తు కుదరక ఇండస్ట్రీకి లాకౌట్ ప్రకటించాల్సి వచ్చింది. కార్మికులంతా నిరాహార దీక్షల్లో ఉన్నారు. కష్టాలన్నీ కట్టగట్టుకొని వస్తున్నాయి భార్గవ. సరే, హోమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయి ఉంటే నువ్వు వచ్చావని చెప్పి లక్ష్మిని తీసుకొస్తాను. 1 మినిట్ అని
బయటికి వెళ్ళిపోయాడు శరత్. అదే అవకాశంగా తోచింది భార్గవకు. రంగి, నీకు జాతకాలంటే ఇష్టమా అన్నాడు దగ్గరకొస్తూ. "ఓ, మా రాయన్న నా ఎడం చేయి చూసి నీకు మంచి మొగుడొస్తాడే అనేవోడు. మొగుడు రాలేదు గాని కడుపొచ్చింది నవ్వింది రంగి. నాకు తెలుసు, నీ చెయ్యి చూడనా చూడు అమాయకంగా ఎడం చేయి ముందుకు చాచింది రంగి. నీకు పుట్టబోయేది మగపిల్లాడే చేయి పట్టుకొని చెప్పాడు. ఓ సదేనా, అది డాక్టరమ్మ గారే చెప్పారు. మొగని గురించి చెప్పండి అంది సిగ్గుపడిపోతూ. స్వతహాగా రచయిత అయిన భార్గవ వర్ణించి చెప్పాడు. మధ్య మధ్యలో బొటనవేలి గోటితో నొక్కుతున్నాడు. ఏదో గుచ్చుకుంటున్నా మొగుడి గురించి కలలుగంటూ వింటుంది రంగి. చివరిసారిగా గట్టిగా నొక్కగానే బాధగా మూలిగింది రంగి. జివ్వున రక్తం చిమ్మటం, తలుపు తోసుకొని శరత్ రావటం ఒకేసారి జరిగాయి. రక్తం చూసిన అతడు అనుమానంగా, భార్గవ, నువ్వు చేస్తుందేమిటి అడిగాడు. మరో క్షణమైతే భార్గవ చూపుడు వేలు రక్తానికి అంటించేవాడు. రంగి చప్పున లాక్కోబోయింది. రంగి చేతిని బలంగా తిప్పుకున్నాడు భార్గవ. రంగి పెనుగులాడింది. రక్తం చుక్కలు బొట్లు బొట్లుగా గచ్చుపైన పడుతున్నాయి. అప్పుడే భార్గవ డొక్కలో బూటు కాలు దెబ్బ బలంగా తాకింది. తూలి పడబోయిన భార్గవ నిలదొక్కుని కసిగా చూసి విసురుగా వెళ్ళిపోయాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు అంటూ రంగి చేతుకున్న రక్తాన్ని తుడిచి బ్యాండేజ్ కట్టాడు శరత్. ఇది జరిగిన 3వ రోజుకి భార్గవికి ఫోన్ వచ్చింది. హలో భార్గవ, ఓడిపోయావన్నమాట. జీవితాన్ని ఎదుర్కోవటం అంటే రచనలు చేసినంత తేలిక కాదు. నీ సుపుత్రుడి శవాన్ని హుస్సేన్ సాగర్లో చూసుకుంటావా? భార్గవ అరిచాడు. నో ప్లీజ్, మీకు దండం పెడతాను. నా బాబీ నేను చెయ్యొద్దు. నన్ను చంపండి గాని నా కొడుకుని చంపకండి ప్లీజ్. అవతలి వైపు నుంచి అగంతకుడు వికృతంగా నవ్వాడు. నేను చెప్పేది నువ్వు చేయలేకపోయావు. స్పర్మ్ దానం చేసిన కర్మానికి అనుభవించాల్సిందే. ప్లీజ్ నా బాబీని హతమార్చకండి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బు? మళ్ళీ వికృతంగా నవ్వాడు వాడు. మేము ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ మీద విసిరే ఆఖరి అస్త్రం ఆ డబ్బే. డబ్బు మాకెందుకురా, కసి తీరాలి అంతే కసిగా అన్నాడు వాడు. చేతులెత్తి మొక్కుతాను, నా కొడుకుని ఏం చేయకండి. భార్గవ రోధిస్తూ ప్రాధేయపడ్డాడు. అయినా అవతలివాడి కర్కశ గుండె కరగలేదు. అలా అంటే కుదురుతుందా? రోజు సాయంత్రం వెళ్ళి హుస్సేన్ సాగర్లో చూస్తూ ఉండు. నీ కొడుకు ఏ క్షణానైనా గోను సంచి మూటలో పైకి తేలొచ్చు. నీ ఫోన్ పెట్టిన చప్పుడు. భార్గవ ఏడ్చాడు. ఫోన్ క్రెడిల్కు తల బాదుకుంటూ కంఠనాళాలు తెగేలా ఏడ్చాడు. లెటర్ బాక్స్ దగ్గరికి అప్పుడే వచ్చిన అమితేష్ని పిలిచిన కుష్టువాడు. బాబయ్య, ఇగో ఇయ్యాలి పొద్దుగాలనే ఉత్తరం వేసిపోయింది. రూపాయి బిళ్ళ వేసిపోనాది అందించాడు. అమితేష్ విస్తుపోయాడు. అదే ఇందిరాగాంధీ బొమ్మగల రూపాయి బిళ్ళ. టైం చూశాడు. 10 అవుతోంది. పోస్టాఫీసు అప్పుడే తెరుస్తున్నారు. ఎప్పుడు వేసిపోయింది? పొద్దుగాలనే. వేగంగా బైక్ మీద బయలుదేరి వచ్చి వేణుకిచ్చాడా బిళ్ళని. రూపాయి బిళ్ళని పట్టుకున్న వేణు 5 నిమిషాల తర్వాత ట్రాన్స్లోకి వెళ్ళాడు. ఈసారి బలమైన ప్రకంపనలు. ఆ ప్రకంపనాల్లో అస్పష్ట దృశ్యాలు. ఎర్రటి కారు, హత్య. అవే రాసి చూపించాడు వేణు. అమితేష్ కోపం నసాళాన్ని తాకుతోంది రోజురోజుకి. బైక్ తీసుకొని వేగంగా మళ్ళీ పోస్టాఫీస్కి వచ్చాడు. పోస్ట్ మాస్టర్తో మాట్లాడి 10:30కే పోస్ట్ డబ్బాని తెరిపించాడు. 5-6 ఉత్తరాలకి మించి లేవు. అన్నింటి మధ్య ఎర్రటి కవరు. భార్గవ పేరు, అడ్రస్తో. కవర్ని చించి చదివాడు. భార్గవ, నా ఆవేదనంతా అరణ్య రోదనంలా మిగిల్చిన నీకు చావు దగ్గర పడింది. ఇక క్షణాలు లెక్కిస్తూ కూర్చో నీ మౌనిక. అమితేష్ కసిగా ఆ ఉత్తరాన్ని నలిపి నేలకు కొట్టాడు. ఆ వెంటనే తేరుకొని ఉత్తరాన్ని తీసుకొని ఎలాంటి ఆధారం దొరకనందుకు అస్తవ్యస్తమైన మనసుతో బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు పోస్ట్ మ్యాన్ అందించిన కోర్టు నోటీస్ చదివి సుగాత్రి కుప్పకూలిపోయింది. తెలివి తెచ్చుకున్న క్షణం నుంచి గుండె పగిలేలా ఏడ్చింది. అప్పుడే వచ్చిన శరత్ అనుమానంగా చూశాడు ఆమె స్థితి చూసి. అతడి చేతిలో మరో నోటీసు. మొహం అలసటగా పాలిపోయి ఉంది. కట్టగట్టుకొస్తున్న కష్టాలకు గుండె బండ బారుతున్న శరీరం అశక్తతతో తూలిపోతుండగా శరత్ మీద పడి బావురుమంది సుగాత్రి. ఏమైంది సుగా? కంఠంలో వేదన సుళ్ళు తిరుగుతుండగా అడిగాడు. దానికేం ద్రోహం చేశామండి? తిన్నింటి వాసాలు లెక్క పెడుతుందని కల్లో కూడా అనుకోలేదే. రంగి మనకు శత్రువైపోయిందండి. బ్రుకిటి ముడివేసి అడిగాడు. ఏమైంది అసలు? రేపో మాపో పుట్టబోయే కొడుకు 9 మాసాలు మోసి కంటున్నందుకు తనకే చెందుతుందని రంగి కేసు పెట్టింది. కోర్టు నోటీసు చూపిస్తూ ఏడుస్తూ చెప్పిందామె. శరత్ కొయ్యబారిపోయాడు అది విని.
ఆమె ఏడుపు ఆగిన నిమిషం తర్వాత నెమ్మదిగా చెప్పాడు. తమ ప్రశాంతమైన జీవిత సరిహద్దులో మోహరించిన శత్రు సైన్యం పేల్చిన ఫిరంగి గుండులాంటి మరో వార్త. తన స్పామ్తో పుట్టనుంది కాబట్టి ఆ శిశువు తనకే చెందాలని భార్గవ కూడా కోర్టు నోటీసు పంపాడు ఇండస్ట్రియల్ అడ్రస్కి. ఆమె చివ్వున తలెత్తి శరత్ కళ్ళలోకి చూసింది. జలపాతమైన కన్నీళ్లకు పెదాలు అదురుతుండగా అంది. చెప్పండి, వీళ్ళందరికీ మనమేం అపకారం చేశాం? ఎందుకు ఈ అన్యాయాలకు తలపడుతున్నారు? మనకా బిడ్డ వద్దు. గ్రద్దలా కోర్టులో చీల్చి చెండాడుకొని తెచ్చుకునే బిడ్డ మనకొద్దండి. ముందే చెప్తే విన్నారా? పుట్టబోయే ఆ ఒక్క రాక్షసుడు ఎన్ని తుఫాన్లు రేపుతున్నాడో చూశారా? వాడి ప్రళయాగ్నికి ఎందరి జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయో చూశారా? లక్ష్మి కిడ్నాపింగ్తో అనర్థాల అంకుశం వేశాడా శిశువు. ఈ ఇంటికున్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు అసంతృప్తితో కన్నుమూయడానికి కారణం ఎవరు? ముద్దుల బాబీని ఎవరికోసం ఎత్తుకెళ్లారు? అభం శుభం తెలియని శిశువుల హత్యలు ఏ కారణంగా జరుగుతున్నాయి? భార్గవ మీద దాడి ఎందుకు జరిగింది? ని మించి నిర్లిప్త జీవితం ఏ కారణంగా మోడువారిందో తెలిస్తే మీ గుండెలు ప్రేలిపోతాయండి. అయ్యో, ఇంతటి ప్రళయం సృష్టించిన ఆ బిడ్డ మనకొద్దు. ఆ రాక్షసుడు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదండి, నేను ఒప్పుకోను. పిచ్చి పట్టిన దానిలా అరుస్తున్న ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతమై కురుస్తున్నాయి. ఏ సంతానం కోసం వాళ్ళిన్నాళ్ళు తప్పించారో, ఏ వారసుడి కోసం లక్షలు ధారపోశారో, శిశువు కోసం వాళ్ళల్లో ఏవగింపు, అసహనం, క్రోధం, పట్టుదల అన్నీ కలగలిపి వస్తున్నాయి. డబ్బు ఎంతటి పనైనా చేయిస్తుంది. మన శత్రువులు చూపిన డబ్బుకు ఆశపడి ఉంటుంది. లేక దాన్ని భయపెట్టి వేలిముద్రలు వేయించుకొని ఉండొచ్చు. అంతటి కట్టుదిట్టమైన కట్టుబాట్లలో కూడా శత్రువులు మనల్ని దెబ్బతీశారు. ఈ స్థితిలోనే మనం పట్టుదలగా ఉండాలి. అంతకు రెట్టింపు డబ్బు రంగిమొహం మీద పడేయండి. కానీ ఆ పాతకుడు నా ఒడిలోకి రావద్దు. మనకు వారసుడుగా నిలవద్దు. దుఃఖాన్ని బిగబట్టుకుంటూ ఆవేశంగా అంది సుగాత్రి. సుగా! ఆర్ద్రంగా పిలిచాడతను. ఆ పిలుపులో లయతప్పి తెగుతున్న వీణాతంత్రుల స్వర విషాదం. చివరి వరకు పోరాడాలి కానీ ఆఖరి క్షణంలో అలసిపోయానని ఓటమిని ఒప్పుకోవటం పిరికితనమే అవుతుంది. మన జీవితాలు ఇప్పుడు యుద్ధరంగంలాగే తయారయ్యాయి. ఇదే చివరి అంకం. కోర్టులో అటో ఇటో శిశువు భవిష్యత్తు తేలిపోతుంది. మీకింకా ఆ పాపపైన మమకారం చచ్చిపోలేదా? మనకు కోర్టు కేసులొద్దు. నా మాట వినండి. ఇండస్ట్రీ ఎలాగో మూతపడింది. ఈ ఆస్తంతా ప్రభుత్వం పేర రాయండి. మీ తమ్ముడి దగ్గరికి అమెరికా వెళ్ళిపోదాం. అక్కడైనా ప్రశాంతంగా బతుకుదాం దుఃఖోద్విగ్నంగా చెప్పింది. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు దిగజారటం మంచిది కాదు. సుగా, నీ ఓవరీతో పుట్టబోతున్న శిశువు నీకే దక్కాలి. మనము కేసు పెడదాం. రేపే లాయర్ విద్యావతితో మాట్లాడతాను అన్నాడు శరత్ దృఢంగా. ఇంకా ఆ పాతకుడి కోసం ప్రాకులాడటం మనకు క్షేమం కాదండి. వాడు పొట్టలో ఉండగానే మారణ హోమాల్ని సృష్టిస్తున్నాడే. వాడు ప్రేగు తెంచుకుని బయటకు వచ్చాక మనిద్దరిని దహిస్తాడు. వాడు మనకొద్దు. ఏమండి, వాడు ఇంట్లోకి వచ్చిన మరుక్షణమే నా శవాన్ని కళ్ళజూస్తారు. అదిరిపాడి తొట్రుపాటుగా ఆమె వైపు చూసి వణుకుతున్న ఆమె చెక్కిళ్ళని చేతుల్లోకి తీసుకున్నాడు. రాత్రి సున్నితమైన మనసు దారుణమైన అనుభవాలకు తట్టుకోలేక కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లుతున్నాయి. ఏ తల్లికి ఆ స్థితి రావద్దని కోరుకుంటోంది ఆమె హృదయం. ఎవరికీ తెలియకుండా ప్రయోగపూర్వకంగా బిడ్డని కనాలనుకున్న ఆమె ఫర్టిలైజ్తో మొదలైన యజ్ఞం పాపగా రూపవిక్రియ చెంది న్యాయస్థానాలకు చేరి నగుబాటు కావడం రంపపు కోత పెడుతోంది. అప్పుడే మోగింది ఫోను. లాలనగా సుగాత్రి వీపు తట్టి వెళ్ళి రిసీవర్ ఎత్తాడు శరత్. అర్థమైన అతని కంఠం హల్లో అని కూడా అనలేక అని మూలికింది. హలో శరత్, ఐఎమ్ డాక్టర్ లక్ష్మి. ఇన్ని మాసాలు మోసి కంటున్నందుకు బిడ్డ తనకు కావాలని రంగి కేసు పెట్టిందనుకుంటాను. ఎస్ డాక్టర్, రంగే కాదు, ఆ పాప తన సీమంతో పుట్టబోతుందని, తనకే చెందాలని భార్గవ పెట్టిన కేసు నోటీసులు కూడా అందాయి. అచ్చా, ఇప్పటికే ఈ పాప వైపు దేశమంతా చూస్తోంది శరత్. మన కష్టాలు లోకానికి ఉత్కంఠగానే ఉంది. బై మీరు పెడుతున్నారా? అతడేం మాట్లాడలేదు. నేను పెడుతున్నాను. మిసైల్ పక్కలోంచి దూసుకుపోయినట్లు అదిరిపడ్డాడు శరత్. ఈ స్థితిలో జోకులేయడం భావ్యం కాదు లక్ష్మి. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్, రియల్లీ ఐసే. ఆ పాపకు సృష్టికర్తను నేనైనప్పుడు ఆ శిశువు నాకెందుకు దక్కకూడదు? శిశువు ప్రాణం పోసుకోవడానికి ముఖ్య పాత్ర నాది కాబట్టి కోర్టు తీర్పు నా వైపు కూడా రావచ్చు. మీరు కూడా కేసు పెడితే. అతడి మాట పూర్తి కాలేదు. వేగంగా రిసీవర్ లాక్కుంది సుగాత్రి. డాక్టర్, పెరికేసిన కంఠనాళాలు నిస్సహాయంగా ప్రకంపిస్తున్నట్లు అరిచింది. ఆ పాప పుట్టకముందే మనమంతా కొట్టుకు చావడం దేనికి డాక్టర్?
దాన్ని మీ వంతుగా సృష్టించిన మీకు ఆ రాక్షసుడిని చంపే హక్కు మీకే ఉంది. వాడెవడికి వద్దు డాక్టర్. వాణ్ణి మీరే చంపేయండి. వాడి కోసం వాయిదాలు వేస్తూ కోర్టు తీర్పులు చెప్పేసరికి నర్సింగ్ హోంలో జరుగుతున్న శిశుమేధంలో మరెన్నో అమాయక ప్రాణులు బలవుతాయి. ఇంకెందరో బాబీలు మాయమవుతారు. మీ సైన్స్‌ని అందుకోలేని నికృష్టమైన స్థితిలో మరెందరో నిఖిల్లు జీవితాల్ని నాశనం చేసుకుంటారు. పుట్టబోయే ఆ ఒక్కడిని పొట్టలోనే చంపితే అంతా సర్దుకుంటుంది డాక్టర్. వాళ్ళని ఇప్పటికైనా ఇలా గొడ్రాలిగా బ్రతకనివ్వండి. ఆ కిరాతకుడిని చంపండి డాక్టర్, చంపండి. దుఃఖోద్విగ్నమై గుండెలెగిరి పడుతుండగా అరుస్తుందామె. ఆవేశపడకు సుగాత్రి, స్థిమితపరుచుకో. ఈ బాహ్య ప్రపంచంలో తన వల్ల ఇంతటి మారణహోమం జరుగుతుందని, దానికి ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డుది నేరమెలా అవుతుంది సుగాత్రి? తన కోసం ఇందరు శ్రమిస్తున్నారనే ఆలోచన శక్తి కూడా లేని ఆ శిశువు చేయని నేరానికి కిరాతకుడెలా అవుతాడు? తన రాక కోసం దేశమంతా ఎదురుచూస్తుందని, ఆ దారిని అడ్డగిస్తూ తనపైనే ప్రత్యాయత్నాలు జరుగుతున్నాయని మావి కప్పుకున్న శిశువుకి ఈ లోకం మాయలేం తెలుస్తాయి? మన స్వార్థాల్ని, మనలోని రాక్షసత్వాలు, మనలోని రాగద్వేషాలు కతీతంగా ఇంకా పూర్తి రూపాన్ని కూడా సంతరించుకోని శిశువు పాతకుడెలా అవుతాడు? రక్తం పంచుకు, పేగు పంచుకు వచ్చి పెరిగినాడు. తన స్థితి తెలిసినాడు. వ్యవస్థ మీదే తిరుగుబాటుదారుడవుతాడు. తన పుట్టుక కోసం జరిగిన యజ్ఞాలకు చెలించి ఆత్మాహుతైనా చేసుకుంటాడు. రంగి డబ్బుకు లొంగిపోయి వేలిముద్రలు వేసుంటుంది. అడ్వొకేట్ల చేతుల్లో పడ్డ రంగిని ఈ స్థితిలో నేనేం అనలేను, ఏం చేయలేను కూడా. నిస్సహాయతకు క్షమించు సుగాత్రి. నేను కేసు పెడతానంటున్నది నా కోసం కాదమ్మా. నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు కలగరని కాదు. ఆ శిశువు పట్ల తీర్పు నా వైపు వచ్చే అవకాశం ఉండొచ్చని. నాకు దక్కిన బిడ్డని మీకే ఇచ్చేద్దామని. మీకోసం నేను కేసు పెట్టాల్సొస్తోంది. స్థిమితంగా ఆలోచించు సుగాత్రి. ఈ చివరి క్షణాల్లో గెలుపో ఓటమో తప్పదు కదా. నువ్వు కేసు పెట్టాలి. న్యాయపరంగా పోరాడటం మన ధర్మం. ఒక్క బిడ్డ కోసం నలుగురు లాయర్లు వాదిస్తారు. శతవిధాలా ఆ బిడ్డ మనకే దక్కాలి. ఆశాభావంతో చెప్పింది డాక్టర్ లక్ష్మి. సుగాత్రి ఏం మాట్లాడలేకపోయింది. రిసీవర్ శరత్కిచ్చి కోస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి కొంగు నోటికడ్డం పెట్టుకొని పరిగెత్తి మంచం మీద బోర్లా పడిపోయింది. సార్, ఈరోజు ఎయిర్పోర్ట్లో కొన్ని మెడికల్ కాలేజీల పేరున విదేశాలకు పంపే శవాల్ని అనుమానించి పోస్ట్మార్టం చేస్తే మళ్ళీ నార్కోటిక్స్ బయటపడ్డాయట. దీన్ని బట్టి వాటిని తయారు చేసే ముఠా హైదరాబాద్లోనే తిష్టవేసిందని తెలుస్తుంది, చెప్పాడు వేణు అమితేష్తో. శవాలతో స్మగ్లింగ్ చేస్తున్నారన్నమాట. ఎంత విలువ చేసేవి? 3 శవాల కడుపుల్లో ప్యాక్ చేసిన కాండోమ్స్ మొత్తం కలిపి 20 వరకు ఉంటాయట. దాదాపు 11 లక్షలు విలువ చేసేవి. వాటికి మన కేసుకు ఏదైనా సంబంధం ఉందంటావా? అది కాదు సార్, సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఆ కేసులో డ్రగ్స్ ఆఫీసర్ మన సాయం కోరేలా ఉన్నారు, చెప్పాడు వేణు. నువ్వు అందులో ఉత్సాహం చూపించకు. ముందు ఇది కానీ. డ్రగ్ ఆఫీసర్స్ వచ్చి కోరినాటికి చూసేది కానీ నర్సింగ్ హోంలో మళ్ళీ శిశుహత్యలు భార్గవ మీద, రంగి మీద తిరిగి హత్యా ప్రయత్నం జరగకముందే మనం డీప్గా శోధించాలి. ఏకిపోయి మేకే కూర్చుంది కేసు ఇప్పటికే. మరో విషయం, భార్గవ ముగింపు రాశాడట. ఆ ముగింపులో మౌనిక చచ్చిపోతుంది. పత్రిక విడుదల కాకముందే గ్రహించి హెచ్చరించింది ఆ అమ్మాయి. ఏ స్థితిలోనైనా నీ వైబ్రేషన్స్ బట్టి భార్గవ హత్య జరిగితే మనల్ని అసమర్థుల్ని చేసిందన్నట్టే ఆ ఆడది. ఎర్రటి కారు అంటున్నావు, అదే అర్థం కాకుండా ఉంది. ఒక్కోసారి సిల్లీ రూట్లో వెళుతున్నామా అనిపిస్తోంది. ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు భార్గవ చలనాన్ని తెలుపుతున్నా ప్రయోజనం కనబడటం లేదు. మౌనిక నుంచి మళ్ళీ ఫోన్ కాల్స్, లెటర్స్ ఇక రాకపోవచ్చు. వేణు ఏదో అనబోయేంతలో ఫోన్ మోగింది. డిటెక్టివ్ అమితేష్ హియర్. గుడ్ మార్నింగ్ సార్, నేను డ్రగ్స్ చీఫ్ ఆఫీసర్ని. మీరు పేపర్లో చదివే ఉంటారు. హైదరాబాద్ నుండి వేరే ప్రదేశాలకు నార్కోటిక్స్ స్మగుల్డ్ అవుతున్నాయి. అంతకుముందు కడుపులో హషిష్ దాచుకున్న ఓ అమ్మాయి ఎయిర్పోర్ట్లోనే కాండోమ్స్ పగిలి చనిపోయింది. నిన్న మరో 3 శవాల్లో స్మగ్లింగ్ అవుతుంటే అనుమానంతో ఆపరేషన్స్ చేసేసరికి 15 లక్షలు విలువ చేసే హెరాయిన్ కాండోమ్స్ బయటపడ్డాయి. తెలిసిందండి. ఆ స్మగ్లర్స్ ముఠాని పట్టుకునే కేసు మీరే టేకప్ చేయాలి సార్. సారీ, ఈ పాటికే ఓ కేసులో మేము చాలా బిజీగా ఉన్నాం. అసలు ఆధారాలు దొరక్క చస్తున్నాం. ఈ స్థితిలో ఇది టేకప్ చేస్తే ఏదీ సరిగ్గా సాగక రెంటికి చేరిన రేవళ్ళ అవుతుంది మా పని. ప్లీజ్ సార్, మా డ్రగ్ ఇన్స్పెక్టర్ అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను చేతనైనంత వరకు మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. మీరు కూడా రంగంలోకి దిగకపోతే నార్కోటిక్స్ ఈ భాగ్యనగరం ప్రజల్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది.
ప్రాధేయపడ్డాడు ఆఫీసర్. సరే అని ఫోన్ పెట్టేసిన అమితేష్, ఎవరు సార్ అడిగాడు వేణు. ఇంకెవరు, డ్రగ్స్ ఆఫీసరే. ఈ కేసు మనదాకా వచ్చింది చెప్పాడు అమితేష్ అసహనంగా. టేకప్ చేద్దామా సార్? వాళ్లకు మాట అయితే ఇచ్చాను, వీటితో పాటే అది సెర్చ్ చేద్దాం. ఎస్ సార్ అన్నాడు వేణు. ఓసారి డ్రగ్ ఆఫీస్కి వెళ్ళి ఆ వివరాలు చూద్దాం పదా. అమితేష్ అన్నాక ఇద్దరూ బయలుదేరారు. 10 రోజులు గడిచాయి. ప్రతిరోజు టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు వినడానికి తండోపతండాలే జనం వస్తున్నారు కోర్టుకి. 4 గొప్ప లాయర్లు తమ శక్తి కొద్దీ వాదిస్తున్నారు వాళ్ళ క్లయింట్ల తరపున. వాదనలు వింటున్న జడ్జి గారు అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూనే ఏం తోచని స్థితిలో రోజురోజుకి వాయిదా వేస్తున్నారు. అందరి వాదనల్లో బలం ఉంది. ఆ బిడ్డ ఎవరికి చెందుతుంది న్యాయపరంగా? ఖచ్చితమైన జవాబు దొరకని ప్రశ్న. ఏ హోటల్లో విన్నా, ఏ సినిమాల్లో విన్నా, ఏ చౌరస్తాలో విన్నా, ఏ మార్కెట్లో విన్నా ఇదే చర్చ. పత్రికలు విరివిగా దీని గురించే రాస్తున్నాయి. తీర్పు చెప్పే రోజు కోసం దేశమంతా ఉత్సుకతతో చూస్తూ ఉంది. న్యాయవాదులకు ఛాలెంజింగ్గా నిలిచిందా కేసు. అందరి దృష్టి పాప కోసం తీర్పు చెప్పే రోజుపైనే. నర్సింగ్ హోంలో రంగి గది చుట్టూ 18 మంది రిజర్వ్ పోలీసులు సాయుధులై ఉన్నారు. రంగి ఆ గదిలో పూర్తి ఒంటరిగా బందీ అయిపోయింది. రంగి కేసు పెట్టినప్పటి నుంచి సుగాత్రి గాని శరత్ గాని రాలేకపోయారు. ఈ 10 రోజుల్లో అంతటి బందోబస్తులో సైతం మరో శిశు హత్య జరగటంతో ఆస్పత్రి దాదాపుగా నిర్మానుష్యం అయినట్టుగా ఉంది. చాలామంది తల్లులు భయం కొద్దీ డిశ్చార్జ్ చేయకముందే వెళ్ళిపోయారు. హోమ్ మినిస్టర్ గారు పుణ్యమా అని పేషెంట్ల కంటే రెట్టింపు పోలీసులే ఉన్నారు. అవుట్ పేషెంట్స్ వచ్చి జాయిన్ అవడానికి కూడా భయపడటంతో ప్రెగ్నెన్సీ వార్డులోని బెడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అయినా లక్ష్మి చెలించలేదు తన ఆశయం కోసం. మరో వారం రోజులు గడిచిన తర్వాత ఆ రాత్రి బయట వెన్నెల ప్రశాంతంగా పరుచుకొనుంది. మేడ మీద గదిలో చదువుకుంటున్న డాక్టర్ లక్ష్మి దగ్గరికి నర్సు ఆయాసంగా రొప్పుతూ పరిగెత్తుకొచ్చింది. డాక్టర్, రంగి ఆయాసపడుతోంది, నొప్పులు మొదలయ్యాయి అంది ఆదుర్ద నిండిన గొంతుతో. ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి నిజమా అన్నట్లు. ఆ కళ్ళల్లో కాంతిపుంజాల తాలూకు వెలుగులు రాలిపడుతున్నాయి. టైం చూసింది, 12 కావస్తోంది. వెంటనే వెళ్ళి థియేటర్లో అన్నీ సిద్ధం చేయించు, నేనొక్క నిమిషంలో వస్తాను. పోలీసుల్ని అక్కడి నుంచి కదలొద్దని చెప్పు నర్స్. ఎస్ డాక్టర్. రంగి రూంలో ఎవరున్నారింకా? ఎవరూ లేరు డాక్టర్. 5 నిమిషాల క్రితమే నొప్పులు మొదలయ్యాయి. అప్పుడు నేనే ఉన్నాను. సరే నువ్వెళ్ళు, నాకు హెల్ప్గా 2 జూనియర్ డాక్టర్స్ని సిద్ధం కమ్మను. ఓకే డాక్టర్. పరుగుతో వెళ్ళింది నర్స్. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిన రంగి పురిటి నొప్పులు భరించలేకపోతోంది. పొత్తి కడుపును పట్టుకొని మెలికలు తిరిగిపోతుంది. కానీ సాధ్యం కావటం లేదు. జీవితంలో పెళ్లి వద్దు అనుకుంది నొప్పులకు జడిసి. స్ట్రెచ్చర్ ఆపరేషన్ థియేటర్లోకి పోయాక దాని ముందు కాపలాగా రిజర్వ్ పోలీసు తచ్చాడుతున్నాడు. మిగతా ఆసుపత్రంతా నిశ్శబ్దంగా ఉంది. డాక్టర్ లక్ష్మి సిజేరియన్ ఆపరేషన్ మొదలుపెట్టింది టెన్షన్గా చేతులు వణుకుతుండగా. ఆసుపత్రి నిశ్శబ్ద వాతావరణంలోకి అప్పుడే వచ్చాయి 2 మెత్తని పాదాలు. మొదటి వార్డు మొత్తం ఖాళీ అయి ఉంది. అక్కడి నుంచి అవి 5వ వార్డుకి. అందులో కొంతమంది పేషెంట్లున్నారు. సగానికి పైగా నిండు చూలాళ్లే. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. 1 రోజులు నిండిన బాబు ఆడుకుంటున్నాడు మంచంలో. తల్లి లేదు. 2 నిమిషాల క్రితమే బాత్రూంకెళ్ళింది. మరో క్షణంలో ఆ శిశువు చలనాలు ఆగిపోయాయి. బోసినవ్వులు వాడిపోగా ఆ కర్కశ హస్తాలు కసిగా చేతులు దులుపుకున్నాయి. అక్కడి నుంచి వేగంగా కదిలిపోయాయి ఆ పాదాలు. క్షణం ఆలస్యంగా వచ్చిన ఆ తల్లి కొడుకు నిద్రలో ఉన్నాడన్న భ్రమించి రగ్గు కప్పి ముసుగు తన్నింది. రంగి పొత్తికొడుపు చీల్చబడింది. కుడి చేతి వేళ్లతో కెలికి శిశువు తల బయటికి తీస్తున్నప్పుడు ఆ రక్తపు ముద్దని పట్టుకున్న ఆమె చేతులు సన్నగా వణుకుతున్నాయి. పక్కనున్న డాక్టర్లు కూడా ఉద్విగ్నంగా చూస్తున్నారు. నీ కోసం ఈ లోకం కళ్ళలో ఒత్తులు వేసుకుందిరా. శైశవ యజ్ఞంలో నిన్ను సాధించడానికి మరెన్నో సమిధలు బలవుతున్నాయిరా కన్నా. నువ్వొచ్చావని తెలిసి జనం ప్రభంజనమై పెళ్ళుబికి వస్తుంది. తెల్లారేలోగా నీకోసం కోర్టులో న్యాయదేవత కూడా త్రాసును అక్కడ పడేసి చూడ్డానికి వస్తుంది. పుట్టుకతోనే అపూర్వమైన చరిత్రను ఆపాదించుకున్న నీ వయస్సును నేను నిర్ధారించకపోయినా మౌఢ్యం నిండిన మనుష్యులు నిన్ను దేవుడిగా కొలుస్తారో రాళ్లతో కొట్టి చంపుతారో అది కాలమే నిర్ణయిస్తుందిరా చిన్ని. ఆమె కనుకొనల్లో వచ్చి ఆగిన అశ్రుకణం లైటు కాంతికి మెరుస్తోంది. బయటపడ్డ మగ శిశువులో ఎలాంటి కదలిక లేకపోయేసరికి లక్ష్మి బ్రుకుటి ముడిపడింది. డాక్టర్, చలనం ఉందా శిశువులో?
సహాయకారిగా ఉన్న జూనియర్ డాక్టర్ అడిగి స్టెరిలైజ్ సీజర్ అందించాడు. అదే చూస్తున్నాను అని చెప్పి ఆ సీజర్తో బొడ్డు కోసింది. మరో డాక్టర్ రంగికి కుట్లు వేస్తున్నాడు. నర్సు తెచ్చిన గోరువెచ్చని నీటితో కడిగాక శిశువు తెల్లగా మెరిసిపోతున్నాడు. బొద్దుగా అందంగా ఉన్నాడు. ప్రశాంతంగా వెలిగిపోతున్న మొహంలో సుగాత్రి లక్షణాలు పొడసూపు ఉన్నాయి. అచ్చు సుగాత్రిలాగే ఉన్నాడా శిశువు. పాపం సుగాత్రి అనుకుంది లక్ష్మి. కుడి చేత్తో అంతటా కదిపి చూసి అనుమానం రెట్టింపు అవుతుంటే హార్ట్ బీటింగ్ చూసి చిన్నగా పొట్ట మీద గిల్లింది. అప్పుడేడ్చాడు కెవ్వుమని కాళ్ళు చేతులాడిస్తూ మారణహోమాన్ని మసి చేయడానికి పూరించిన శాంతి శంఖంలా. లక్ష్మి నుదిటి మీద స్వేదం పేరుకుంది ఆనందంతో. ఆ ఏడుపుని మళ్ళీ మళ్ళీ వింటోంది. సాధించిన ఘన విజయానికి పెదవుల మీద దరహాసం విజయ గర్వంగా తొంగిచూసింది. అప్పుడు రాత్రి 1:30 కావస్తోంది. ఆ శిశువు గుక్కపట్టి ఏడుస్తున్న సమయానికి మరో మంచం ముందు నిల్చున్నాయా పాదాలు. కవల పిల్లల్ని చెరోవైపు వేసుకొని మధ్యలో పడుకుంది తల్లి. లేకపోతే శవమే అనుకునేంత గాఢ నిద్రలో ఉంది. క్షణం కూడా తటపటాయింపు లేకుండా మీద పడ్డాయి చేతులు. మృత్యువు పొత్తిళ్లలోకి జరిగి ఆ కంఠాలు కర్కశంగా నలుపుతున్న హస్తాల మధ్య నలిగి ఏడవకుండా శాశ్వతంగా మోగబోయాయి. భయం భయంగా పరుగులాంటి నడకతో అక్కడి నుంచి కదిలిపోయాయి ఆ కాళ్ళు. అది ఆపరేషన్ థియేటర్ అని కూడా మరచి ఆర్తిగా ఆప్యాయంగా ప్రేమగా ముద్దాడింది ఆ శిశువుని డాక్టర్ లక్ష్మి. మాతృత్వం పొందిన ఆడదానిలో కూడా అంతటి ఆనందం ఉండదేమో. రంగికి ఇంకా మెలకువ రాలేదు. అన్ని ఏర్పాట్లు చేసి గంట తర్వాత మేడపైకొచ్చింది. రిసీవర్ ఎత్తి శరత్ కోసం డయల్ తిప్పింది. హలో, సుగాత్రి హియర్ అవతల నుంచి వినిపించింది. లక్ష్మి గుండెలు ఉద్వేగంగా ఎగసిపడుతున్నాయి. నేను లక్ష్మిని. తొందరగా ఫోన్ ఎత్తావు. నువ్వింకా పడుకోలేదా? లేదు డాక్టర్, నిద్ర రావడం లేదు. ఇప్పుడు 2:30 దాటుతోంది. అనవసరంగా థింక్ చేస్తూ హెల్త్ పాడు చేసుకోకండి. అటు శరత్ లేడా? ఉన్నారు గాఢ నిద్రలో. లేపమంటారా? వద్దులే సుగాత్రి. గంట క్రితమే మన ఆంధ్రదేశపు సైన్స్ బేబీ పుట్టింది. నిజంగా సుగాత్రి. రంగికి నొప్పులు రావడంతో సిజేరియన్ ఆపరేషన్ చేసి తీశాను. నిజంగా నిజం చెప్పాలి. అచ్చు నీలాగే ఉన్నాడు బాబు. అర నిమిషం తర్వాత అవతలి వైపు నుంచి ఏడుపు వినిపించింది. సుగాత్రి, ఏడుస్తున్నావా? ఏం చేయండి డాక్టర్, బిడ్డ పుట్టినా చూసుకునే అవకాశం లేని నేనెంత దౌర్భాగ్యురాల్ని. ఏ తల్లికి ఈ స్థితి రాదేమో డాక్టర్. ఎందుకనుకుంటున్నావు? రేపు మార్నింగ్ వచ్చి చూడొచ్చు కదా. వద్దు డాక్టర్. వాణ్ణి చూసిన క్షణం నుంచి భ్రమలు పెరుగుతాయి, ఆశలు రేకెత్తుతాయి. వాడి కోసం ప్రాణం తప్పించిపోతుంది. నాలాగే ఉంటే వాణ్ణి గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది. ఎత్తుకొని ముద్దాడి గోరు ముద్దలు తినిపించాలనిపిస్తుంది. ఇన్ని ఆశలు రేగాక వాడు కోర్టులో మాకు దక్కకపోతే నేను భరించలేను లక్ష్మిగారు. ఈ పాటికే మా జీవితం చిక్కి శల్యమైపోయింది. ఇదంతా భరించే కంటే వాణ్ణి చూడకుండా ఉండటమే మంచిది డాక్టర్. సుగాత్రి ఏడుపు సుళ్ళు తిరిగే తరంగాలై కర్ణబేర్ని తాకుతుంటే కన్నీళ్లు చివికిపోయి జారిపడ్డాయి లక్ష్మి కళ్ళలోంచి. సారీ సుగాత్రి, నీ ఇష్టం. అనవసరంగా భయపడుతూ ఆరోగ్యం పాడు చేసుకోకు. ప్రొద్దున్నే శరత్కు ఫోన్ చేస్తాను, నువ్వు పడుకో అంది. అవతలి వైపు ఫోన్ పెట్టేయగానే ఆమె ఉద్వేగంగా ఆ రాత్రి తన గురువైన భారత తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త డాక్టర్ ఇందిరా హిందూజా కోసం కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ బొంబాయికి ఫోన్ చేయడానికి డయల్ తిప్పుతోంది. డాక్టర్ హిందూజా ఆశీస్సులు పొందటానికి. ఇప్పుడు లేచింది మళ్ళీ కలకలం. గుండెలు బాదుకుంటూ తల్లుల ఏడుపులు, పిల్లల ఏడుపులు, పోలీస్ బూట్ల టకటకలు. ఆమె అప్రయత్నంగా ఫోన్ పెట్టేసి క్రింది వార్డుల వైపు వచ్చింది. ఎదురుగా శిశుమేధంలో సమిధులైన 3 పిల్లల శవాలు. భయం కొద్దీ గగ్గోలు పెడుతూ మూటాముల్లే సర్దుకుంటున్న ప్రెగ్నెంట్లు, మిగతా తల్లులు. రాయిలా నిశ్చలమైపోయి నిల్చుంది. కన్నీటి తెరల మధ్య ఎంతసేపు నిల్చుందో ఆమెకే తెలియదు. కన్నీటి తెరలన్నీ బిందువులై జారిపోయాక తెలివిలోకి వచ్చి చూసేసరికి నర్సింగ్ హోమ్ అంతా నిర్మానుష్యంగా కనిపించింది. అక్కడక్కడ మంచాల మీద ఒకరిద్దరు తప్ప ఏ తల్లి లేదు, ఏ శిశువు లేదు. భయంకరమైన నిశ్శబ్దం ఆవరిస్తోంది అంత పెద్ద వార్డుల్లో. తను మంచాల మధ్య నడుస్తుంటే తల్లుల కళ్ళుల్లో కాంతులు, బోసి నోటి శిశువుల్లో నిర్మలమైన నవ్వులు. ఏవి అవన్నీ? ఏవి? ఆశయ సిద్ధిలో ఒక్కడి కోసం ఎందరిని జారవిడుచుకుంది. ఖాళీ అయిన మంచాల మధ్య నుంచి నడుస్తుంటే ఆమె జోడు చెదిరిన ప్రేతాత్మ నిశ్శబ్ద శ్మశానంలో సంచరిస్తున్నట్టుగా ఉంది. నర్సులు, డాక్టర్లు ఆమె గంభీర స్ఫురద్రూపాన్ని చూస్తూ ఉండిపోయారు.
మౌనంగా వార్డులన్నీ తిరిగి మేడపైకి వచ్చి నిశ్శబ్దంగా రోదిస్తూనే ఉంది. అప్పుడే మంచు పొగ చెదిరిపోగా తెల్లారుతోంది. ఆ రోజు మాసపత్రిక పెద్ద వేదిక నేర్పరిచింది. తూర్పు పడమర ఎదురెదురు నవల అనూహ్యమైన ముగింపుతో పత్రిక సర్క్యులేషన్ పెంచిన రచయిత భార్గవకు ముగింపు సంచిక విడుదలవుతున్న ఆ రోజున భార్గవను ఘనంగా సన్మానించి వందలాది పాఠకుల సమక్షాన ఓ గిఫ్టును బహూకరించబోతోంది. ఆ విషయాన్ని సబ్ ఎడిటర్ స్వాగతోపన్యాసంలో చెప్పాడు. పాఠకుల్లో సివిల్ డ్రెస్సులో ఉన్న ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి భార్గవను పరిసరాల్ని గమనిస్తున్నాడు. భార్గవ కొంతసేపు ప్రసంగించాడు. మౌనిక హెచ్చరికను ఛాలెంజింగ్గా తీసుకొని ఆ ముగింపు రాశానన్నాడు. ఇంతటి ఆనందంలో తన కొడుకు బాబీ లేకపోవడం బాధగా ఉందని చెప్పాడు. పోలీసులు చూపించిన ఒకరిద్దరు శవాల్ని చూశానని, వాళ్ళు గుర్తుపట్ట రాకుండా ఉన్నందున బాబీని తెలుసుకోలేకపోయానని, డాక్టర్ లక్ష్మి జరుపుతున్న శైశవ యజ్ఞంలో తన కొడుకు బలయ్యాడని, రచయితలంతా సుఖంగా ఉంటారన్న పాఠకుల అపోహలకు నా జీవితం ఒక మచ్చుతునక అని వేదనాభరితంగా చెప్పాడు. అతడి ఆవేదనాభరితమైన ప్రసంగానికి పాఠకులు ప్రతిస్పందించి మరింత అభిమానం పెంచుకున్నారు. తర్వాత చీఫ్ గెస్ట్గా వచ్చిన ఒక రచయిత్రి మాట్లాడింది. ఆ తర్వాత పత్రికా చీఫ్ ఎడిటర్ లేచి పత్రికా రంగం కష్టనష్టాల మీద దీర్ఘోపన్యాసం చేశాడు. సభ చివరిలో చీఫ్ ఎడిటర్ తన లాల్చీ జేబులోంచి ఒక తాళం చెవుల గుత్తి తీసి చెప్పాడు. పాఠకుల అభిమానాన్ని చూరగొని నవలలతో మా పత్రిక సర్క్యులేషన్స్ని 1,00,000కు పెంచిన ప్రఖ్యాత రచయిత భార్గవ గారికి మా చిరుకానుకగా ఈ మారుతి కార్ని ప్రజెంట్ చేస్తున్నాను అన్నాడు. చప్పట్లు మిన్నుముట్టాయి. పాఠకుల జయజయధ్వానాల మధ్య తాళం చెవి గుత్తిని అందుకున్నాడు భార్గవ. భార్గవ కన్నీటి తెమ్మెరల మధ్య జనం వైపు చూశాడు. విపరీతమైన చప్పట్లు. అతడికి తెలీదు అందరితో పాటు కసిగా చప్పట్లు కొడుతున్న మౌనిక అందులో ఉందని. మిన్నముట్టినట్లు మోగుతూనే ఉన్నాయి కరతాళ ధ్వనులు. అదే రోజు అదే సమయానికి కోర్టు వేలాది జనంతో కిటకిటలాడుతోంది. దేశం నలుమూలల నుంచి జర్నలిస్టులు వచ్చారు. వాళ్ళ కెమెరాలు క్లిక్మని మెరుస్తున్నాయి. మరో అరగంటలో జడ్జి వస్తారు. ఆ రోజు టెస్ట్ ట్యూబ్ బేబీ ఫైనల్ జడ్జిమెంట్. ఆడియన్స్ గ్యాలరీలో ముందు సీట్లు రిజర్వ్ చేశారు ఆ కేసుకు చెందిన క్లయింట్స్ కోసం. మిగతా అవి నిండిపోగా బయట చాలామంది క్రిక్కిరిసున్నారు. ఆడ మగ చిన్న పెద్ద అందరిలో అదే చర్చ. తీర్పు ఎవరి వైపు వస్తుంది? ఆ బిడ్డ భవిష్యత్తు ఎవరికి దక్కుతుంది? శరత్ డయల్ తిప్పేసరికి జీనత్ రాయ్ హియర్ అని వినిపించింది. మిస్టర్ రాయ్, నేను కోర్టుకు వెళుతున్నాను. ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్. నీకు తెలుసు నా ఇండస్ట్రీస్కి లాకౌట్ ప్రకటించి 15 రోజులు అవుతోంది. నేను ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాను. ఈ స్థితిలో నువ్వే సహకరించాలి. రాయ్ ఇండస్ట్రీస్లో వచ్చిన లాభాల్లో నా వాటా పంపుతావా అడిగాడు శరత్ టైం చూసుకుంటూ. జీనత్ రాయ్ పెద్దగా నవ్వాడు ఆ మాటకి. శరత్ కంగు తిన్నాడు. ఏమిటి రాయ్ నువ్వు అంటున్నది? నిజమే అంటున్నాను. నేను పారిశ్రామికంగా ఫ్రెండ్స్మే, కానీ మనిద్దరికీ ఇండస్ట్రీస్లో పొత్తులెక్కడవి? నీ పెట్టుబడితో నీ వాటాలతో నేను ఇండస్ట్రీస్ నడుపుకునే కర్మ నాకు లేదు. రాయ్ ఇండస్ట్రీస్తో నా డబ్బు ముట్టి తెగదింపులు చేసుకున్నట్టు నువ్వే కదా రాసిచ్చావు. అప్పుడే మర్చిపోయావా? ఇండస్ట్రీస్లో నీకు లాభాల వాటాలా ఎక్కడివి? శరత్ కళ్ళు ఎర్రబడ్డాయి క్షణంలో. నేనెప్పుడూ రాసివ్వలేదే అలా. రాసిచ్చావు. ఆ రోజు బాగా తాగున్నావు. ఉండకపోవచ్చు. శరత్కు అర్థమవుతోంది. జీనత్ రాయ్ చేసిన మోసానికి కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశం ఆపుకోలేక రేయ్ అని అరిచాడు. ఫోన్ తీగలు తెగి క్రెడిల్ బద్దలయ్యేలా. అప్పుడే ఆ ఇంటి వరండాలోకి అడుగుపెట్టిన వేణు అప్రయత్నంగా ఆగిపోయాడు. అదే కేక, అదే అరుపు తను విన్నాడు ఆర్తనాదంగా. ఎక్కడా ఎక్కడా? అందమైన అమ్మాయి, ఎయిర్పోర్టు నార్కోటిక్ స్మగ్లర్. అతడికి చప్పున గుర్తొచ్చాయి. కళ్ళు అందంగా విప్పారాయి. అమితేష్ చెప్పి రమ్మన్న ఓ చిన్న విషయాన్ని చెప్పడానికి వచ్చిన అతనికి వెదకపోయే తీగ కాలికి తగిలినట్టయింది. మరో విషయం శరత్, అవి నువ్వు రాసినట్లుగా ప్రోనోట్ల మీద సంతకాలతో సహా నిరూపించగలను. యూ డర్టీ రోగ్. మోసంతో దెబ్బతీశావన్నమాట. నమ్ముకున్న పాపానికి ఇంత ద్రోహం చేస్తావనుకోలేదు. అతడి మాటలు పూర్తిగాకముందే భీకరంగా నవ్వి ఫోన్ పెట్టేశాడు జీనత్ రాయ్. నీరసంగా క్రెడిల్ చేస్తున్న శరత్నుద్దేశించి సార్ అన్నాడు వేణు. మళ్ళీ మీకేం కావాలి? అసహనంగా అడిగాడు శరత్. కోపం తగ్గించుకోండి సార్. నేనేమి ఇంట్రోగేట్ చేయడానికి రాలేదు.
భార్గవ్ కేసులో మిమ్మల్ని ఒకసారి అమితేష్ కలవాలన్నారు. అది చెప్పడానికే వచ్చాను. బట్ నేను వచ్చేటప్పటికి మీరెవరితోనో మాట్లాడుతున్నారే? ఆయనెవరు? ప్లీజ్ చెప్పండి. జీనత్ రాయ్ అని రాయ్ ఫార్మస్యూటికల్ ప్రొప్రైటర్. అతడి ఇండస్ట్రీస్లో నాకు భాగముంది. ఈ టైంలో లేదని బుకాయిస్తున్నాడు. సరే, నాకు కోర్టు టైం అయింది. అమితేష్ని ఎప్పుడు కలవాలట? రేపు కలవచ్చు సార్. ఆయన వివరాలు ఓసారి చెప్తారా? సరే, తన వివరాలు చెప్పేలోగా సుగాత్రి తయారై వచ్చింది. వస్తూనే, ఏమండి, ఈరోజు మార్నింగ్ నిర్లిప్తకు కూడా ఫోన్ చేసి కోర్టుకు రమ్మన్నాను. వెళ్ళి ఉండొచ్చు. ఒక్కటే ఉన్నప్పుడు అదోలా ఫీల్ అవుతుంది. మనం తొందరగా వెళ్ళాలి అంది. వాళ్ళ కారు బయలుదేరిన మరుక్షణమే వాకీ టాకీ తీసి రాయ్ గురించైన వివరాలు అమితేష్కు చెప్పాడు వేణు.